70 సంవత్సరాల చరిత్ర కారణాలు ఏమైనా ఒక కార్డ్స్ను ఎప్పటి నుంచి బంద్ చేయడానికి కరెక్ట్ కాదు. కార్డ్స్ అనేది క్లబ్లో వన్ ఆఫ్ ద యాక్టివిటీ. క్లబ్ అంటే ఓన్లీ కార్డ్స్ కాదు, ఇంకా ఇన్ఫర్మేషన్ స్విమ్మింగ్ పూల్ కానీ షటిల్ కానీ ఇంకా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఇంకా అన్ని రకాల సౌకర్యాలు కుటుంబ సభ్యులు కూడా క్లబ్కి వస్తే దినమంతా కష్టపడి సాయంత్రం వచ్చినప్పుడు ఎంతో కొంత సేవలు తెచ్చుకునే విధంగా ఈ రకమైన ఆహ్లాదకర వాతావరణం క్రియేట్ చేసి దాంట్లో అందరూ సంతోషంగా ఉండడం అనేది దాందే క్లబ్ వస్తే క్లబ్ అంటే కార్డ్స్ అనేది మరి నాకు దానికి కారణం కూడా నేనే కావచ్చు. నాకు క్లబ్ ఉంది కాబట్టి మొత్తం 10 ఏళ్ళ నుంచి మళ్ళీ క్లబ్ పెడితే 7 క్లబ్ పెడితే 6 క్లబ్ పెడితే ప్రచారం చేస్తే సరే అవన్నీ ఏం చేసినా కూడా వాళ్ళన్నా ఎవరన్నా కూడా నేను క్లబ్ బంద్ చేసిన క్లబ్ డిస్మెంట్లో చేసిన ఆల్రెడీ నాకున్న ప్రిన్సిపల్స్ నా సిద్ధాంతాల ప్రకారం చేసిన క్లబ్ ఆల్రెడీ డిస్మెంట్లో అయిపోతుంది. ఇది మిగిలింది ఇక్కడ సంబంధించిన బట్టి క్లబ్కు సంబంధించిన బట్టి సొసైటీ క్లబ్స్ ఏర్పాటు చేసేది 2 కారణాలతో ఏర్పాటు చేస్తారు. ఒకటేమో కొంత సాయంత్రం పూట దినమంతా పనిచేసిన తర్వాత ఏదో ఒక అంటే ఓన్లీ రిక్రియేషన్ కాకుండా ఇప్పుడు ఇంతకుముందు గర్భిమాల కానీ సత్యనగర్ చెప్పినట్టు ఏదైతే పాత మిత్రులు ఎక్కడెక్కడో రోజు రెగ్యులర్ కలిసి ఒక స్థానం ఒక ప్లేస్లకు ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పాత్రలు కొత్తలు అందరూ కలిసే అవకాశం ఉంటుంది. ఒక రకంగా ఏంటంటే చిన్నప్పటి ఉంటుంది పాత్రలతో కలిసి మనం మాట్లాడుకున్నప్పుడు కొంత మన బ్రెయిన్ మీద ఉన్న స్ట్రెస్ తగ్గుతుంది. సో కొంచెం ఒక రకమైన డిఫరెంట్ వాతావరణం కలుగుతుంది. ఇది క్లబ్లో మిగతా యాక్టివిటీస్ ఉంది. ఇంకా యాక్టివిటీస్ ఎంత వీలైతే అంత పెంచి కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ క్లబ్లో కుటుంబానికి సరిపడే విధంగా ఎంటర్టైన్మెంట్ కానివ్వండి ఆహ్లాదకరంగా అనిపించే విధంగా ఏర్పాటు చేయాలని మరొకసారి కోరుతున్నాను. ఈరోజు ఏదైతే రక్తదానం చేసుకుని వచ్చిన దాతలకు అందరికీ మరొకసారి శిరస్సు వచ్చిన వస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చే రక్తం కాదు, ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. మీరు ఇచ్చే రక్తం ఉంది, ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం. రక్తదానాన్ని మించిన దానం ఏది లేదు. అవయవ దానం చాలామందికి సాధ్యం కాదు, కానీ దాని తర్వాత రక్తదానం రక్తదానమే. రిక్రియేషన్ క్లబ్లో 10 యాక్టివిటీస్ అంటే 10 యాక్టివిటీలు కార్డ్స్ కూడా ఒకటి. ఆ రకంగా మెయింటైన్ చేసినప్పుడు ఏ రకమైన ఇబ్బంది లేదు. అది దాటి మొత్తం ఒకటే కార్డ్స్ ఇవ్వడానికి కాకుండా అందరి సభ్యులకు కానీ మిగతా ప్రజలకు కూడా ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలను ఒక సందేశం సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ కమిటీ కానీ మెంబర్లు. దీంతో పాటు నేను మా ఎన్నికల కార్యక్రమంలో చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మంచిర్యాల డబ్బులు ఎక్కడికి పోతే మంచిగానే ఉండాలని చెప్పడం జరిగింది. నా ఆలోచన కూడా అదే. ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్ వచ్చినా ఏం వచ్చినా కూడా మంచిర్యాలకి వెళ్ళి ₹1 కూడా హైదరాబాద్ పోతుంది. హైదరాబాద్కి వెళ్ళి ₹1 ప్రతి డబ్బులు ఇక్కడ బయటకు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ పోతారు. ఇక్కడ ఆ రకంగా చూసినా ఇది ఒక రకంగా సరే. కార్డ్స్ అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఇక్కడి నుంచి మహారాష్ట్ర పోయాం. ఇక్కడ కార్డ్స్ రైట్ చాలామంది చూసినాం. మహారాష్ట్ర పోతాను, శ్రీరంచ పోతాను, ఇంకెటు పోతాను. రాత్రి పోయి రాత్రి 2 గంటలకు 2 గంటలకు వచ్చి వెహికల్స్ ఎంత ఇబ్బంది అవుతుంది చూస్తున్నాం. అవన్నిటి కూడా అందరూ కుటుంబ సభ్యులకు రాత్రి ఎప్పుడొస్తుంది కొన్ని ఇబ్బంది పడదు. ఎక్కి ఉంటే 9:30 10 గంటలకు ఇంటికి వస్తారని ఒక నమ్మకం ధైర్యం ఏర్పడింది. ఈ రకంగా ఉపయోగపడుతుంది. తప్పకుండా దీన్ని ఒక కార్డ్స్ మన యాక్టివ్ కాకుండా మిగతా యాక్టివ్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఇంకా మంచిగా కనబడుతుంది. ప్రతి కార్యక్రమం ఏది తీసుకున్నా కూడా మంచి చెడు ఉంది. అలా మంచి ఎంత బాగుంది చెడు ఎంత బాగుందని నిర్ణయం చేసుకుని కార్యక్రమాలు చేస్తే ఏ రకమైన సమస్య ఉంది. తప్పకుండా మీరు ఎప్పటివరకు యాక్టివిటీ మెయింటైన్ చేస్తారో తప్పకుండా నా తరఫు నుంచి కూడా 100% కోఆపరేషన్ ఉంటుంది. మీకు ఇండస్ట్రియల్ హబ్ కావాలన్నా క్లబ్ కావాలన్నా అని అడిగాను. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. కానీ ప్రేమ్ సాగర్ రావు గారు ఇండస్ట్రియల్ హబ్ కావాలి, క్లబ్ కావాలి, క్లబ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని మరి వీరందరూ కూడా కోరడంతో ఇండస్ట్రియల్ హబ్ ముందుగా మంచిర్యాలలో శంకుస్థాపన చేసిన తర్వాత ఇండస్ట్రియల్ హబ్ అంటే కార్మికులకు ఉపాధి కల్పించాలి. చాలా మంది నిరుద్యోగులు
దాని ద్వారా కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఇప్పుడు ఏదైతే మిత్రులు చెప్పారో రిటైర్మెంట్ కార్మికులు కావచ్చు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరికీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆయురారోగ్యాలతో ఉండాలంటే క్లబ్ కూడా అవసరం. క్లబ్ ద్వారా చాలా మంది అపోహలు ప్రజల్లో సృష్టిస్తున్నారు. క్లబ్ అంటే అక్కడ పేకాట ఆడతారు, మద్యం సేవిస్తారు, గొడవలు పెట్టుకుంటారు, పాత కక్షలన్నీ ముందుకొస్తాయి, అది ఇది చాలా మంది మన ప్రాంతంలో మరి ఆ రకంగా ప్రజలకు లేనిపోని అపోహలు సృష్టించిన సమయంలో మన గౌరవ శాసన సభ్యులు ఈ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ఉన్న అపోహలన్నింటినీ కూడా తొలగించి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అందరూ కూడా ఈ క్లబ్ లో పార్టిసిపేట్ చేసి వారి దీర్ఘకాలికంగా చాలా మందికి అనేక సమస్యలు ఉంటాయి. ఇక్కడ 20-30 సంవత్సరాల క్రితం పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కలుసుకొని వారి బాగోగులు తెలుసుకొని అందరం కూడా కలిసిమెలిసి ఉండే విధంగా, ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు ఇందులో ఉన్నారు. ప్రతి ఇక్కడ మంచిర్యాలలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రాజకీయ నాయకులు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ క్లబ్లో మరి సభ్యత్వం తీసుకొని పొంది ఉన్నారు. మరి బయట వ్యవస్థ చూసుకుంటే రాజకీయ పరంగా నా పార్టీకి నేను సపోర్ట్ చేస్తా, వాళ్ళ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండి ఈ మంచి మంచి కార్యక్రమాలు ఏదైతే ఇప్పుడు బ్లడ్ డొనేషన్ చేసేది ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ క్లబ్ను మరింత అభివృద్ధి చేసి మంచిర్యాలలో ఏదైనా ఎమర్జెన్సీగా పేదవారికి సేవ చేయడంలో కావచ్చు, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో మన మంచిర్యాలకు క్లబ్ ఉంది, క్లబ్ ద్వారా కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశం ప్రజలలో రావడానికి మరి ముందడుగు వేసినటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, ఈ కార్యక్రమానికి ఎల్లవెల్లా సహకరిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి కావచ్చు హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను కూడా ఈ మధ్యనే తరచుగా ఇటు వస్తున్నాను. ఈ మధ్య కాలంలోనే మన బ్యాడ్మింటన్ కార్యక్రమం కూడా రాష్ట్ర స్థాయి ఎంపిక కూడా ఇక్కడ జరగడం జరిగింది. లోపల చూస్తే స్విమ్మింగ్ పూల్ అయినా క్రీడలకైనా కూడా దేనికైనా కూడా చాలా చక్కగా ఉపయోగపడే విధంగా మన క్లబ్ ఉంది. ఇది మన మంచిర్యాలకే తలమానికం అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి క్లబ్ ఈ ఏరియా మన 52వ డివిజన్లో ఉండడం కూడా నేను గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలతో మన మంచిర్యాల క్లబ్, హైటెక్ సిటీ క్లబ్ మంచి పేరు తెచ్చుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. వారే మనకు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. గౌరవనీయులు శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, అలాగే మిత్రులు పట్టణ ప్రథమ పౌరులు ధర్ని మధుకర్ గారు, కార్పొరేటర్ స్రవంతి గారు, మరి మా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు, మిగతా కార్యవర్గ సభ్యులు మరియు డోనర్స్ మరియు మిగతా మెంబర్లందరికీ కూడా నమస్కారం. ఈరోజు అనేక ప్రాణాలను కాపాడే ఒక మంచి కార్యక్రమము, ఒక సామాజిక సేవా కార్యక్రమం ద్వారా ఈరోజు మనం ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. మా క్లబ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేసింది. అందులో మంచిగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, కానీ ఈరోజు కొన్ని మీకు చెప్తాను. గుజరాత్లో భూకంప బాధితులకు నగదు విరాళము, చెన్నై వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపించినాము. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడులకు సీఎంఆర్ఎఫ్ కింద నగదు విరాళం చేయడం జరిగింది. గుడిపేటలో అగ్ని బాధితులకు క్లబ్ సహాయం చేయడం జరిగింది. కాలేరు రోడ్లోని ఏకలవ్య ఆశ్రమాలకు నగదు సహాయం చేసినాము. హైటెక్ సిటీలోని హరిహర క్షేత్ర ఆలయం నిర్మాణానికి 1,50,000 రూపాయలు ఇచ్చినాము. రెడ్ క్రాస్ సొసైటీకి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి BSF, CASF పోలీసులకు ఇక్కడ బస్సు ఏర్పడడం జరిగింది. అలాగే కరోనా సమయంలో ఇక్కడ క్వారంటైన్ కూడా మనము క్లబ్ ఇవ్వడం జరిగింది. ఇక స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా చాలా చేసినాము. సమయం తక్కువ ఉంది చెప్తున్నాను. అలాగే రక్తదానం అనేది ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇచ్చే అపూర్వ బహుమతి. ఈరోజు యాక్సిడెంట్సే కానివ్వండి, ఆపరేషన్సే కానివ్వండి, క్యాన్సరే కానివ్వండి, ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్న తలసేమియా బాధితులకు కూడా రోజు సుమారు 700 మంది తలసేమియా బాధితులు ఉన్నారు ఇక్కడ. వీరందరికీ కూడా మనం ఇచ్చే రక్తం సహాయం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మన నిర్వహణ కన్నా అవసరం ఎక్కువ ఉంది కనుక ప్రతి పౌరుడు కూడా రక్తం ఇచ్చడానికి ఒక బాధ్యతగా స్వీకరించి ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే క్లబ్ అంటే కేవలము రిక్రియేషన్ క్లబ్, కార్డ్స్ ఆడమే అని చెప్పి కొంతమంది వ్యక్తులు క్లబ్ను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో మరి దుష్ప్రచారం చేస్తున్న వారికి నేను వేదిక మీదకి ఒక సమాధానం చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇది 1956లో ప్రారంభమై నేటికి 7 దశాబ్దాలు మరి కొనసాగుతున్న ఇది చాలా పెద్ద మంది, దాదాపు 760 మంది సభ్యులతో మరి ఈ క్లబ్ కొనసాగుతుంది. దీని ద్వారా వచ్చే
ఆర్థిక ఏదైతే ఇన్కమ్ ఉంటుందో అది ఎవరి జేబులో కూడా ఒక్క రూపాయి పోదని చెప్పి సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది కేవలము మానసిక ఉల్లాసం కోసం ప్రతి ఒక్కరూ మనము దినచర్యలో భాగంగా వివిధ పనుల వల్ల ఒత్తిడితోటి సఫర్ అవుతున్న సందర్భంలో రిటైర్డ్ కార్మికులు కావచ్చు, మన ఎంప్లాయీస్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరే గాని సాయం సంధ్యా వేళ ఈ ఆహ్లాదమైన వాతావరణంలో కలుసుకొని ఒకరికొకరు మంచి చెడు మాట్లాడుకుంటే మానసిక ఉల్లాసం కుదురుతుందని చెప్పి ఈ క్లబ్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచిగానే లేదు, ఇలాంటి క్లబ్లు కరీంనగర్ లో, హైదరాబాద్ లో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి. కానీ కొంతమంది పని కట్టుకొని ఈ క్లబ్ ను నడవద్దనే దుర్బుద్ధితోటి ఇది చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది కేవలము పత్తాలంటే పత్తాలాడ కోసమే కాదు, అనేక కార్యక్రమాలు ఈ క్లబ్ ద్వారా నడుస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఇక్కడ గేమ్స్, ఇండోర్ గేమ్స్ కావచ్చు, క్యారమ్, చెస్, బ్యాడ్మింటన్, తర్వాత ఇండోర్ గేమ్స్ ఎన్నో కొనసాగుతున్నాయి. అంతేకాదు అనేక సేవా కార్యక్రమాలు 7 దశాబ్ద కాలంలో చాలా మంది కమిటీ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, ఎప్పుడూ పరిణామ కార్యక్రమాలు ఏర్పడ్డా క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రావడం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే దయచేసి క్లబ్ ను సవ్యంగా నడవనియండి. మేము ఈ 7 సంవత్సరాలు ఆగిన సందర్భంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము అందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సార్, చాలా మంది 700 మంది 60 మంది సభ్యులు మరి మనిషి కింద కంట్రిబ్యూషన్ చేసి ఈ పెద్ద వ్యవస్థ నిర్మించుకున్నాం. మానసిక ఉల్లాసం కోసం మేము అక్కడ కలవాలంటే క్లబ్ నడవడం లేదు. దయచేసి మీరందరూ సహకరించండి. మరి గత ప్రభుత్వము బ్యాన్ చేసింది అంటున్నారు, మరి హైదరాబాద్ నడుస్తున్నది, కరీంనగర్ నడుస్తున్నది, అన్ని ప్రాంతాలలో నడుస్తున్నప్పుడు మంచిర్యాల రిక్రియేషన్ క్లబ్ ఎందుకు నడవ కూడా సార్ దయచేసి ఆలోచించని చెప్పి వారికి దృష్టికి తీసుకుపోవడం, వారు పెద్ద మనసుతోటి ఒకటే చెప్పడం జరిగింది. మీరు 760 మంది సభ్యులు అంటే మామూలు విషయం కాదు. ఈ మంచిర్యాల పట్టణంలో ఉన్న ప్రముఖులు దాదాపు అందరూ వస్తారు. కానీ క్రమశిక్షణతోటి సిస్టమేటిక్ గా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ క్లబ్ ఖర్చుల నిమిత్తమే మాత్రమే మీరు ఏదైనా ఉంటే తీసుకొని క్లబ్ను ముందుకు తీసుకెళ్ళండి. దానికి నేను సహకరిస్తా తప్ప అక్కడ తాగడము, గొడవలు పెట్టుకోవడము, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా ఎక్కువ చేస్తే ఇమ్మీడియట్లీ నేను పోలీస్ అధికారులకు చెప్తాను, క్లబ్ బంద్ చేస్తాను వాళ్ళు వార్నింగ్ చేయడం జరిగింది. దానికి మేము క్రమశిక్షణతో ముందుకు వచ్చి సార్ మీ మాట మేము ఏదైనా కానీ తూచా తప్పకుండా పాటిస్తాం, దయచేసి కంటిన్యూ చేయండి అని చెప్పడం, దానికి ఈ రోజు మనం ఇక్కడ క్లబ్ లో అందరం కలుసుకోవడం జరిగింది.